Students of Arvinda Model School are doing a Wipro Earthen project on water and sustainability. As a part of it, we are interviewing Dr. Y. Rattaya Garu, a retired professor in plant pathology. Sir, we want to interview you about rainwater harvesting. We came to know that you had a rain harvester in your own house. How do you got this idea? I worked in Assam state. There, people drink water from the ponds. They have the problem of diarrhea, gastric problems. So, a scientist from Australia visited Assam. He has seen this problem. He said, he suggested a remedy. You just catch water from the rooftop and drink, you will not have any problem of diarrhea. That is what he says. He said in Australia, every house has got rainwater harvesting system. Every house, they drink rainwater. But if you drink rainwater, you will not have diarrhea. That's, he has given a article in a English newspaper in Assam, Assam Tribune. Has given a full length how to harvest, what is the advantage. So I was inspired to read that article, and then I started collecting rainwater and using it there itself. Simple. That is that. అది కూడా అదే చూడండమ్మా, దిస్ సిస్టమ్ రెయిన్ వాటర్ ఇంగ్లీష్లో మాట్లాడాలమ్మా, తెలుగులో అందరు రండి. ఇట్లా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో ముఖ్యమైన కంపోనెంట్ ఏమిటంటే ఫిల్టర్. రెయిన్ వాటర్ ఫిల్టర్ అంటే డాబా మీద పడ్డ వర్షం నీళ్లు మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాతే తాగాలి. అదిగో అక్కడ ఫిల్టర్ పెట్టాను చూడమ్మా, చిన్న ఫిల్టర్ చూడండి. దాంట్లో ఒక నైలాన్ ఫిల్టర్ ఉంటుంది. బిగ్ ఫిల్టర్ ఈజ్ దేర్, దిస్ మచ్ బిగ్ ఫిల్టర్ ఈజ్ దేర్ ఇన్సైడ్ నైలాన్ నెక్స్ట్. అప్పుడు వచ్చిన వాటర్ అంతా ఆల్ ద రెయిన్ వాటర్ గోస్ లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఇక్కడ వాల్వ్ ఉంటుంది మాకు, ఆ వాల్వ్ ఇది రెగ్యులేట్ చేస్తాము. అది ఇప్పుడు ఆ వాటర్ అంతా పైకి ఫిల్టర్ అయ్యి దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఇది తెరిస్తే ఫిల్టర్లోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతాయి. ఏం చేస్తామంటే వర్షం వచ్చినప్పుడు 10 నిమిషాలు ఇట్లా పట్టి చూస్తాను, మురుగ్గా ఉంటే వదిలేస్తాను. 10 minutes ఆ వాల్వ్ క్లోజ్ చేస్తే అప్పుడు ఫిల్టర్ పనిచేస్తుంది. అట్లా ఫిల్టర్ అయిన వాటర్, ఆ ప్రెషర్ పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ మూసేసాము, ప్రెషర్ డెవలప్ అవుద్ది. అందుకని ఫిల్టర్ లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి దీంట్లో పడాలి. ఇది నిండిపోయింది చూడమ్మా. అన్ని మూడు హోల్స్ ఉన్నాయి కదా, 3 పైపులు తీసుకెళ్ళి దానికి కలిపి వెనకమాల నుంచి ఇచ్చా కనెక్షన్. ఫిల్టర్ అయిన వాటర్ వెళ్ళి దీంట్లో పడాలి. 2000 లీటర్ ఒక్క వర్షానికి నిండిపోతాయి. మేము 4000 పెట్టుకున్నా, 5000 లీటర్లు పెట్టుకున్నా నిండిపోతాయి. మేము 2 మనుషులు కాబట్టి 2000 పెట్టుకున్నాం, సరిపోతాయి సంవత్సరం అంతా. దీంట్లో నీళ్లు సంవత్సరం పాటు నిలవున్న బ్యాక్టీరియా డెవలప్ కావు, చెడిపోవు. వర్షం నీళ్ళ ప్రత్యేకత అదేమ్మా, చెడిపోవు నీళ్ళు. సంవత్సరం ఉంచాను. ఇది మేమేం చేస్తామంటే పొద్దున్నే పని అమ్మాయి ఒక బిందె తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుంటుంది, ఓపెన్ చేసి నీళ్ళు వస్తాయి. లోపల మళ్ళా ఒక క్యాండిల్ ఫిల్టర్ ఉంటుంది, 3 క్యాండిల్స్తో స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్లో పోస్తాము సేఫ్టీ కోసం. ఇది సంవత్సరం నిలవ ఉన్న తర్వాత ఒక ల్యాబొరేటరీకి ఇచ్చాము టెస్టింగ్.
కెమికల్ టెస్ట్ చేస్తారు, బ్యాక్టీరియాలజికల్ టెస్ట్ కూడా చేస్తారు. ఓకే 2 సార్లు చేయించాను. కెమికల్ టెస్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని పారామీటర్స్ అంటే pH, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, కాల్షియము, మెగ్నీషియము, తర్వాత ఫ్లోరైడు, ఐరన్, నైట్రేట్స్, నైట్రైట్స్ ఇవన్నీ కావాల్సినంత పరిమాణంలో ఉన్నాయి, ఎక్కువ లేవు, సేఫ్ లెవెల్స్లో ఉన్నాయి. ఫ్లోరైడ్ తెలుసా మీకు? తెలుసా? నల్గొండ జిల్లాలో బోర్లో నీళ్ళు తాగుతారు, అక్కడ 7 ppm ఉంది, ఇక్కడ 0.1 ppm. ఎంత నెగ్లిజిబుల్ అనమాట. అది ఎట్లా వస్తుందో పైన తెలీదు, బట్ ఇట్స్ లిమిట్ 1 ppm ఫ్లోరైడ్. అంత మించి తెరిస్తే మీకు ఈ కాళ్ళు వంకర వస్తుంది తెలుసా? ఎంత సింపుల్ సొల్యూషన్ చూస్తావా మరి. వర్షం నీళ్ళు తాగితే మీకు ఫ్లోరైడ్ లేదమ్మా. ఇట్స్ సో సింపుల్. సో అన్నీ ఫ్లోరైడ్ లేదు, ఐరన్ ఇవన్నీ అన్నీ బాగున్నాయి, తాగడానికి బెస్ట్ అని చెప్పాడు. తర్వాత బ్యాక్టీరియాలజికల్ టెస్ట్లో ఈకోలై అనేది 0. ఈకోలై ఉంటే సెట్టింగ్ కూడా పెద్ద కష్టంగా ఏం లేదు సార్, లేదు. పైపింగే కదా అంతా. ఇది ఇండివిజువల్ బేసిస్ లో ఎందుకు నువ్వు చేయట్లేదు సార్? చేయట్లేదా? ఎస్, యు ఆస్క్డ్ గుడ్ క్వశ్చన్. వై పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్? దే ఆర్ నాట్ మోటివేటెడ్. మోటివేషన్ లేదు. బికాజ్ ఐ థాట్ ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఏమో, క్లిష్టంగా అంటే ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఏం లేదు. మీకు 2 కావాలమ్మా. డిఫరెంట్ ఒకటి ఫిల్టరు, ఆన్లైన్లో రెయిన్ ట్యాప్ అని రాయండి, మీకు వచ్చేస్తుంది. అమెజాన్లో ఓకే ఖరీదు 6500, 7000 మ్యాక్సిమము రెయిన్ ట్యాప్ ఫిల్టర్. ఇది కాస్ట్ ఆఫ్ ది ట్యాంక్. ఈ 2 మీకు ఖరీదు. కావాలి కదా, మిగతా అన్ని పైపులు. ఇది 40 years ఉన్నాయేం కాదు, దాంట్లో మెయింటెనెన్స్ ఏమీ లేదు. కొంచెం బయటికి తీస్తాను, ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి వాటర్లో పెట్టి ట్యాప్ కింద పెట్టి టూత్ బ్రష్ ఇట్లా అనగానే దాంట్లో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది, మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. ఇంతే, సింపుల్. బేసిక్ ప్రిన్సిపల్ చెప్తానమ్మా. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో హౌ టు కన్వర్ట్ రెయిన్ వాటర్ ఇంటూ డ్రింకింగ్ వాటర్, ఇదే మెయిన్ థింగ్. రెయిన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎలా మార్చాలి? బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వర్షం నీళ్ళు నేలని తాకకూడదు. ఇట్ షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్. వై? బ్యాక్టీరియా లివ్ ఇన్ గ్రౌండ్. అక్కడ సూర్యరశ్మి పడుతుంది, మంచి ఎండ పడుతుంది పైన, బ్యాక్టీరియా దే కాంట్ సర్వైవ్. ఈకోలై కెనాట్ సర్వైవ్ దేర్. ఈకోలై ఎప్పుడు మురికి నీళ్ళలో కింద సాయిల్లో ఉంటుంది, మీ చెప్పులు అమ్మట ఇట్లానే వస్తుంది. కానీ మేము కింద పడిన వాటర్ పట్టుకోం, ఓన్లీ రూఫ్ టాప్ మీద పడిన నీళ్ళు మాత్రమే ఆగటానికి ఫిట్, సూటబుల్. ఇఫ్ ఇట్ టచెస్ ద సాయిల్, నో, ఇట్ ఈస్ నాట్ ఫిట్. మనం బ్యాక్టీరియా తీసేయలేము. ఉండదమ్మా, ఎందుకంటే మనం డ్రైన్ చేసేస్తాం. ఇప్పుడు డ్రైన్ అవుతుంది, పైప్ లైన్ నీళ్ళన్నీ బయటకు వచ్చేసేయాలి. మొత్తం తెరిస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అక్కడ పైప్ లైన్లో ఇవన్నీ పోయి బోర్లో పడతాయి. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తుంది, అవి ఏం చేయాలి? ఇది ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇది నిండిపోయింది. ఇది తీసుకెళ్ళి బోర్వెల్ ఉంటుంది, దానికి బెజ్జం పెట్టేసి దాంట్లో పెట్టేసాం. బోర్వెల్లో మాకు మొదట్లో 600 ppm తెలుసు కదా. ppm అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. దీస్ ఆర్ సాలిడ్స్, అంటే మినరల్స్. ఇంకా కొన్ని చోట్ల 1000 ppm ఉంటుంది. గోరంట్లు వెళ్తే 3000 ppm ఉంటుంది. ఎందుకు పనికిరా వాటర్? అది ఈ వాటర్ పంపిస్తే ఇప్పుడు మాకెంత అయింది? 250 ppmకి వచ్చింది. అంటే ఈ నీళ్లు పడటాన డైల్యూట్ అవుతుంది.
ఉప్పు నీళ్లు మంచి నీళ్ళకి అయిపోతాయి, ఎంత సింపుల్. ఇవి పంపించడం వల్ల పంపించడం వల్ల. అయినవి. అవును. దీంట్లో టీడీఎస్ పొద్దున కొలిచాను. టీడీఎస్ చూస్తారా మరి? టైం ఉంటే నేను చూస్తాను. ఓకే, జస్ట్ మీటర్ తీసుకొస్తాను. టీడీఎస్ మీటర్ నిండా పెట్టేసేయి. చూడండి అసలు టర్బిడిటీ అని ఇంకా పడ్డు చాలు. చూడమ్మా అసలు ఈ వాటర్ ఏమన్నా ఉన్నాయి ఇలాంటి వాటర్ ఎక్కడ? దీంట్లో పిహెచ్ ఇది టీడీఎస్ మీటర్ అంటాం. దీంట్లో 2 బ్యాటరీలు ఉంటాయి. వచ్చిందా రీడింగ్? నా ఎవరన్నా తీసుకోండి అమ్మా, తీసుకోండి రండి. కమ్ రీడ్ ద రీడింగ్, పుట్ ఇట్ ఇన్సైడ్, రీడ్ ఇట్. ఇంకా దింపు, ఇక్కడ దింపు చాలు. ఎంత అయింది? ఎంత ఉంది? 12 కాదమ్మా, 25 దాకా ఉండాలి. 25 ppm అంటే 25 మిల్లీగ్రామ్స్ లీటర్లో ఉంది మినరల్స్. చూసారా? ఇది టీడీఎస్ మీటర్. మీరు అక్కడ మినరల్ వాటర్ అమ్ముతున్నారు చూడండి, అక్కడ టెస్ట్ చేస్తే 45 ppm ఉంది. మాది 22 ppm. బోర్ వాటర్ వేస్తే మున్సిపల్ వాటర్ టెస్ట్ చేద్దాం. మరి మీరు ఏం వాటర్ తాగుతున్నారు? మున్సిపల్ వాటర్ తెస్తాను. ఆన్ చేసావా? బటన్ ఆన్ చేయి. ఆన్ ఆఫ్. 0 వచ్చిందా? ఎంత ఉంది? 270 ఉండాలి. 316 ఉంది. ఇవన్నీ మినరల్స్. అంటే ఇందులో ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టా సార్? ఎక్కువ అంటే మన బాడీకి మంచిదమ్మా. 50 నుంచి 500 వరకు పర్వాలేదు. బట్ దిస్ మున్సిపల్ వాటర్ మినరల్స్ ఆర్ బెస్ట్ ఫర్ అవర్ హెల్త్. మినరల్స్ మనం బాడీకి ఉపయోగపడతాయి. కాల్షియము, మెగ్నీషియము ఇవన్నీ ఉంటాయి, ఐరన్. దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ వాటర్ డ్రింకింగ్ పర్పస్. నా దానికన్నా ఆరోగ్యపరంగా అంటే మినరల్స్ కావాలంటే ఇది తాగండి, మున్సిపల్ వాటర్ తాగండి. ఇది 25 ఎంత వస్తుంది. ఒక్కోసారి కొంచెం ఎక్కువ రావచ్చు. సో మినరల్స్ తక్కువ ఉన్నాయి. 300 చాలా వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఇవి ఏం లేకుండా క్లీన్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు క్లోరిన్ కలపాలి, యాలం కలపాలి. అన్ని కలుపుతారు. యాలం అయిపోతే టర్బిడిటీ తెలుసు కదా. యాలం కలిపితే కానీ ఇట్లా రాదు. క్లోరిన్ కలపాలి, చాలా ప్రాసెస్ చేసి. ఏమేమమ్మా అసలు ఇంతే. సంవత్సరం పాటు ఇంతవరకు ఖాళీ గల ఇది చూడండి ఎంత నిండిపోయింది. ఇంత ఇప్పుడు నిండా ఉండే. ఆ మూత కూడా తెరవకూడదమ్మా. సన్లైట్ షుడ్ నాట్ ఎంటర్ ఎట్ ఆల్. సన్లైట్ లోపల పడకూడదు. పడితే ఏమవుతుంది? నో అల్గీ వచ్చేస్తుంది. నాసు వస్తుంది. నాసు రాకూడదు దీంట్లో. బ్యాక్టీరియా ఉంటుంది సార్. చూస్తారా? లెట్స్ గో దేర్, విల్ కమ్. నేను వస్తాను. 2-3 holes. సో వాటర్ విల్ కమ్ హియర్. మెయిన్ హోల్ ఇది ముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు ఆల్ దిస్ విల్ గో ఫస్ట్ ఫ్లష్ లో వెళ్ళిపోవాలి. ఇదంతా మట్టి అంతా 10 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు క్లోజ్ చేస్తా వాల్వ్. ఒక్కసారి పట్టాం, ఫిల్టర్ మీద ప్రెషర్ పడుద్దిగా, అందుకని ఈ మట్టి అంతా కొట్టుకుపోద్ది. కొంతమంది అడుగుతారమ్మా, మట్టి పోయింది 10 నిమిషాల్లో. క్లియర్ వాటర్ వచ్చినప్పుడు పట్టుకుంటాం. రండి, నాకు ఎన్వైరన్మెంట్ అంటే ఇష్టం అమ్మా, ప్రొటెక్షన్. కమ్ ఇన్ సైడ్. అందుకని ఇది పెట్టుకున్నా. నాకేంటంటే సోలార్ నాకు నెలకి దీనివల్ల దిస్ విల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. పర్ మంత్ 250 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 250 యూనిట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది.
నేను వాడేది 130 యూనిట్లు. అంటే ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ మీ. నేను బిల్లు కట్టక్కర్లా. ఎన్నాళ్ళు 20 సంవత్సరాలు దీని లైఫ్. ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ దీనికోసం? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 1,51,000 ఓకే. అంతా ఫిట్ చేసి మొత్తం చేసిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ మీ 61,000. నాకు 90,000 పడింది బిల్లు కట్టక. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ పేరేంటో తెలుసా? సూర్యఘర్. హిందీలో సూర్యఘర్. ముఫ్త్ బిజిలీ, ముఫ్త్ బిజిలీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. చూసా? ఇప్పుడు ఇది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయి వెళ్ళిపోతాను డోర్లు. ఇదిగో అది వైర్ ఉంది చూసా? ఆ వైర్ వెళ్ళిపోయి మీటర్ కనెక్ట్ అయ్యింది. ఆ మీటర్లోంచి లైన్లోకి వెళ్ళిపోతుంది. స్టోర్ కాదు ఇక్కడ. మేము వాడుకున్న దానికన్నా 100 యూనిట్లు మిగిలిపోయినాయి. వాళ్ళు ఏమంటారంటే 2 రూపాయలు 6 పైసలు మళ్ళీ మీకు ఇస్తామంటాడు. ఇస్తుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు. మీరు వాడుకోకపోతే దానికి డబ్బులు ఇస్తామంటారు. నాకు ఇంకా ఇవ్వలేదు. బట్ ఐ గాట్ దట్ సబ్సిడీ వచ్చేసింది. నాకు 90,000 ఖర్చు పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి ఏమి లేదు, ఆ కర్రకి గుడ్డ కట్టి తుడుస్తా అప్పుడప్పుడు నెలకోసారి. ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ. డస్ట్ ఉందనుకోండి, డస్ట్ ఉంటే తగ్గిపోతుంది. డస్ట్ లేదుగా. సో ఐ రిమెంబర్ దిస్. మీరు వైట్ పెయింట్ చేయడానికి రీజన్ ఏమైనా? రీజన్ yes, cooling. You see, the heat should be reflected. అదే హౌస్ లో హీట్ హౌస్ కూలింగ్ కూల్ అయిపోద్దిగా. హీట్ షుడ్ నాట్ బి అబ్జర్వ్డ్, ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. అందుకని మీకు కాలు పెట్టండి అమ్మా. చల్లగా ఉండాలి. ఏడెక్కకూడదు. ఏడెక్కలు అయ్యి అంత కాస్ట్. ఎండకి మామూలుగా అయితే కాళ్ళు కాలిపోతాయి. ఇట్ కాస్ట్ ఓన్లీ 250 రూపీస్ కిలో. 1 ప్యాకెట్ 5 కిలోస్. ఎంత తక్కువ ఖరీదు. పెయింట్లు వేసేస్తాడు. సో మనం వచ్చింది ఏంటంటే ఈ 3 హోల్స్ లో పైప్స్ అన్ని కనెక్ట్ చేసాము. ఈ 3 తీసుకెళ్లి ఫిల్టర్ లోకి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ కింద లింటల్ మీద ఉంటుంది. దాని మీద నడుపుతాం. మా కింద అక్కడ ఉంటుంది. దాని మీద నడి ఫిల్టర్ లోకి తీసుకొస్తాం. ఇది ఈ హోల్స్ లో 3 కలిపేసి ఇక్కడ నుంచి వాటర్ ఫిల్టర్ లోకి వెళ్ళాలి. ఎక్కడ బయటికి వెళ్ళకూడదు. ఫిల్టర్ నుంచి ట్యాంక్ లో వెళ్ళాలి. ఓకే. ట్యాంక్ నిండితే బోర్లోకి వెళ్ళిపోవాలి. ఓకే సార్, సింపుల్ సిస్టమే సార్, పెద్ద కాంప్లెక్స్ చాలా ఏదో కష్టమేమో అనుకున్నాను. ఇక్కడ 2 కంపోనెంట్స్ ఉంటాయమ్మా. సార్ ఇప్పుడు మరి అందులో మనకి మినరల్ కంటెంట్ తక్కువగా అనిపిస్తుంది. తక్కువగా ఉందమ్మా. యూ కెన్ యాడ్ బోర్ వాటర్, యూ కెన్ యాడ్ మున్సిపల్ వాటర్. ఇట్ విల్ ఇంక్రీజ్. మున్సిపల్ వాటర్ లో 300 ppm ఉంది. మన దాంట్లో 25 ఉంది. కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. కానీ నా దాంట్లో బ్యాక్టీరియా అంటూ ఉండదు. మున్సిపల్ వాటర్ లో కూడా ఉండదు. లీక్ అయితే ఉంటుందేమో. రెయిన్ వాటర్ లో మున్సిపల్ వాటర్ కలిపినప్పుడు దానిలో బ్యాక్టీరియా రాదా సార్? రావచ్చు కదా. గ్యారంటీ అనేది క్లోరినేషన్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ ప్రికాషన్స్. ఎక్కడన్నా కలవస్తే అవకాశం చాలా 1%. బట్ ఇట్ ఈస్ క్వైట్ సేఫ్. ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏదో ఆల్కలిన్ వాటర్ అది అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బోగస్ అమ్మా. ఎందుకు మై వాటర్ ఇస్ 7 pH. వాళ్ళు ఏంటి pH, దే ఇంక్రీజ్ ది pH. అంతే కదా. ఏదో కలిపి pH 8.5 ఎంతగా చేస్తున్నారు. అంతేగా. మై pH 7.4. ఇట్ ఈస్ గుడ్ ఫర్. అంతకన్నా అవసరం లేదమ్మా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంత అవసరం లేదు. సో ఇది శుభ్రంగా ఉంచాలి మనం. అంతేనా? ఫ్లోర్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకో. 6 నెలలకు ఒకసారి. అంతే, ఏమి లేదమ్మా. ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. 600 గ్రాములు బొగ్గు కాల్చి 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. బొగ్గు కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్. ఎక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, తెలుసు కదా. మన భూమి చుట్టూ ఇది వెళ్ళి అక్కడ చేరుతుంది కార్బన్ డైఆక్సైడ్.
కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే హీట్ పీల్చుతుంది, హీట్ పీల్చి మళ్ళీ వెనక్కి భూమి మీదకి పంపిస్తుంది, భూమి వేడెక్కుతుంది. దీని రీజన్ బొగ్గు కాల్చొద్దు, ఎలక్ట్రిసిటీ. హూ ఇస్ ద లీడర్? కమ్ కమ్. తలా ప్యాకెట్ చేయం. Now we are doing pH test on the water, then the rainwater. ఎన్ని డ్రాప్స్ అమ్మా? అంటే కలర్ వచ్చింది. ఓ చాలా వాటర్ అమ్మ, ఫ్రెషెస్ అన్ని ఉంది. గ్రీన్ గ్రీన్ అంటే We can see the green water. The light green. తగ్గించేసుకున్నాను. It's light green. Just light green. బేషన్ లో పారబోసి 3 డ్రాప్స్ చాలు చాలు. గ్రీన్ వచ్చిందా? లైట్ గ్రీన్ వచ్చింది. ఏ కలర్ వచ్చింది? బాగా గ్రీన్ కలర్ వచ్చింది. ఐ సా ద గ్రీన్ కలర్. అయితే గ్రీన్ కలర్ అయితే గుడ్, దట్స్ వండర్ఫుల్. వావ్, 7 excellent for drinking. Neutral is excellent for drinking purpose. To drinking water, you have seen that. Rainwater is used for increasing the groundwater. Groundwater రీఛార్జ్ చేసేయాలి. గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోతున్నాయి పైకి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఈ భూమిలో లోపల ఎన్ని నీళ్ళైనా దాచుకోవచ్చు. దట్ హ్యాస్ ద కెపాసిటీ. అందరూ ఉపయోగించుకోవట్లా. దిస్ ఇస్ వెరీ సాడ్, వెరీ సాడ్. ఐ ఫీల్ సాడ్. ఈ భూమి ఎంత నీళ్ళని లోపల దాచుకుంటుంది, మళ్ళా బోరు చేస్తే మళ్ళీ లాక్కోవచ్చు. ఇప్పుడు మా బజార్లో ఈ పక్క వాళ్ళకి పెట్టించాను, ఏళ్ళకి పెట్టించాను, తర్వాత వాళ్ళకి కూడా పెట్టించాను, కానీ మిగతా వాళ్ళు కన్విన్స్ కారు. ఎందుకండి సార్? ఏంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఆర్గ్యుమెంట్ ఏంటంటే దే డోంట్ కేర్. దానివల్ల నాకేం వస్తుంది? ప్యూర్ వాటర్ కొనుక్కోకుండా సరిపోతుంది కదా సార్. ఇప్పుడు బోర్లో పంపిస్తే సరిపోతుంది. బోర్లో పంపిస్తాం అనుకోండి, అది చేయగలిగితే ఈ నీళ్ళు ఇప్పుడు ఎన్ని ఇంత ఫ్రెషెస్ వాటరు, ఎంత మంచి నీళ్ళు, ప్రపంచంలో ఇంతకన్నా మంచి నీళ్ళు లేవు. అవి తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నాం? మురుగు కాలువలో పోస్తున్నాము. వాట్ ఈజ్ ద రేషనాలిటీ? ఏమిటి ఇది? మన ది థింకింగ్ ఇసి తాపేసేం. సో అది వేస్ట్. నా బోర్డులు పెట్టాను చూడమ్మా, డాబా మీద పడ్డ వాటరు వృధాగా పోకూడదు, వృధా కాకూడదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. డోంట్ వేస్ట్ దట్ రెయిన్ వాటర్. అది భూమిలో ఎంతైనా దాచుకోవచ్చు. తాగినంత తాగండి, మిగతాది భూమిలో దాచుకున్నాం, కావాల్సినప్పుడు బయటకు తీసుకున్నాం. చూద్దాం ఎట్లా దాచుకోవచ్చు భూమిలో. ముందు నా బోర్కి ఉపయోగపడి అతను అడిగాడు, మిగతా వాళ్ళకి కూడా వస్తాయి కదా, మీరు లోపల పెడుతున్నారు. దట్ ఈస్ ట్రూ, బట్ ఫస్ట్ ఈ ఏరియాకి ఎక్కువ ఉంటాయి, తర్వాత పక్క వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు ఏం చేసాము, నిండిపోయింది ట్యాంక్ వర్షం నీళ్ళు. ఫిల్టర్ అయిన వాటర్ మాత్రమే బోర్లో పంపాలి. ఫిల్టర్ చేసాము కదా, ఫిల్టర్ అయిన వర్షం నీళ్ళు. ఇక్కడ ఏం చేసాము, బోరుకు బెజ్జం పెట్టాము. ఇదిగో ఏం చేసాము, బోరుకు బెజ్జం ఉందా? ఇదిగో బెజ్జం. బెజ్జంలోకి ఇది పెట్టేసా, నీళ్లు మొత్తం బోర్లోకి వెళ్ళిపోతున్నాయి. బోర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు బోర్లో ఉన్న సాల్ట్స్ డైల్యూట్ అయిపోతాయి, ఉప్పు నీళ్లు మంచి నీళ్ళుగా మారిపోతాయి. సార్ మరి దాని చుట్టుపక్కల హోల్స్ ఉన్నాయి కదా, గ్రౌండ్ మీద పడ్డ వాటర్ కూడా దాంట్లోకి వెళ్తాయి కదా? దాంట్లోకి వెళ్ళవు, తక్కువ వెళ్తాయి. ఇటు స్లోప్ ఇటు ఉంది, స్లోప్ ఇటు ఉంది కదా, ఇటు వెళ్ళవు, తక్కువ. ఇప్పుడు ఏముందంటే పెద్ద వర్షం వచ్చినప్పుడు ఈ బోర్ లాగలేదు, దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. తక్కువ స్పీడ్ లో వస్తే లాక్కుంటుంది భూమిలో. ఇట్లా ఒక్కసారి పోసేసామనుకో బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓ నాచ్ అంటాం, ఇది నాచి.
దీంట్లోకి ఇక్కడి నుంచి వచ్చి దీంట్లోకి వెళ్ళిపోవాలి. ఇది ఇంకుడు గుంట, 9 అడుగులు లోతు తీస్తాము, రాళ్ళు వేస్తాం, పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు తీసుకేస్తాం, ఫిల్టర్ అయ్యి మళ్ళా భూమిలోకి వెళ్తాయి. ఇక్కడ ఏం రాసేది ఇందులో ఉంటుందా సార్? పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు ఇసుక మొత్తం అదంతా సెట్టింగ్ ఇదా సార్? ఇక్కడ వేస్ట్ అవుతున్న వాటర్ అంటే పైన కింద 40 mm అని ఇంత రాళ్ళు ఆడేస్తాం. మెయిన్ అయ్యే రాళ్ళు, దాంట్లో సందులు ఉండాలి, ఎగుడుగా సందులు. దానిపైన 40 తర్వాత 20 తర్వాత 10 mm, దానిపైన ఇసుక. అప్పుడు నీళ్ళలోకి వెళ్ళి కింద దిగి అక్కడ ట్యాంక్ లో వాటర్ అయిపోతే అప్పుడు ఇది వాడతాం. ట్యాంక్ నిండిపోయి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి బోర్లో పెడతాం. బోర్ నిండిపోతే దీంట్లోకి వెళ్తాయి. మళ్ళా ఇదంతా ఈ ప్రదేశం నుంచి వచ్చిన వాటర్ అంతా దీంట్లోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళకూడదు అసలు, మొత్తం దీనిలో పోవాలి. ఇక్కడ ఏం రాశాను చూడు, డబ్బు బ్యాంకులో దాచుకుంటాం ఎక్కువ ఉన్నప్పుడు, వాన నీటిని భూమిలో దాచుకుందాం. సింపుల్. ఇవి మనకి వాటర్ రానప్పుడు, అలాంటప్పుడు నీళ్లు సరిపడా లేనప్పుడు ఇప్పుడు ఇవి వాడతామా సార్? మా బోర్ ఎండిపోదమ్మా. ఎంతమంది విద్యానగర్ చాలా చోట్ల బోర్లు ఎండిపోతాయి సమ్మర్లో. ట్యాంకర్లు, అన్ని ట్యాంకర్లో కొనుక్కుంటారు నీళ్లు. మాది బోర్ ఎండిపోదు బికాస్ ఆఫ్ దిస్. ఇది మా బోర్ ఎండిపోదు. నీళ్లు పైకి వచ్చినాయి, 10 అడుగులు నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే దీనివల్లే బోర్లోకి వెళ్ళి, బోర్లో ఎక్కువ అయితే బోర్లోకి లాగలేకపోతే ఇట్లా దాన్ని అబ్జార్ప్షన్ అంటాం, పర్కులేషన్. అది ఆ కెపాసిటీ మించిపోతే బయటకు వస్తాయి. ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. ఇదిగో వచ్చి దీంట్లోకి వెళ్ళిపోతాయి. చెప్పులు వేసుకోండి మా, ఇంకో ఫిల్టర్ చూపి. 40 years అమ్మా, 40 years దాకా నాకేం కాదు. నీటి ఇబ్బంది లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, ఫ్రీగా నాకు వాటర్ వస్తాయి. నేను కొనుక్కోను, వాటర్ కొన్నాను. నాకు ప్యూరెస్ట్ వరల్డ్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్ వాటర్. దీనికి మించిన ప్యూర్ వాటర్ ఎక్కడా లేదు. ఆ వాటర్ మీకు ఫ్రీగా వస్తున్నాయి, కొనుక్కునే పని లేదు. వాళ్ళంతా క్యానులు కొనుక్కుంటారు. నీళ్ళకి ఇబ్బంది పడే ప్రాంతాల్లో ఇలా చేసుకోవచ్చు కదా. తప్పమ్మా, తప్ప. నీళ్లు ఎక్కువ వచ్చే ప్లేస్లు నార్త్ ఈస్ట్లో మేఘాలయ, నాగాలాండ్, వాళ్ళందరికీ విపరీతమైన వర్షం పడుతుంది. చిరపుంజిలో వర్షం ఎంతమ్మా? 11,000 మిల్లీలీటర్స్. అంతేనా? చెప్పు, జనరల్ నాలెడ్జ్. చిరపుంజిలో IS రెయిన్ ఫాల్ పడుతుంది. అక్కడ ఏంటంటే మళ్ళీ ఎండాకాలంలో వాటర్ షార్టేజ్ వాళ్ళకి కూడా. మరి అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా, ట్యాంకులు పెట్టుకుంటే నిండిపోతాయి. ఎంత ఈజీ అక్కడ. ఆ రెయిన్ ప్రవహించి కొండల మీద వెళ్ళిపోద్ది కదా. పాత కాలంలో 40,000 అంటే ఏమో కష్టమే, కానీ ఈ రోజుల్లో రండి మన ఫిల్టర్ దగ్గర నుంచి చూద్దాం. రెయిన్ వాటర్ ఫిల్టర్ మెయిన్ కంపోనెంట్ రెయిన్ వాటర్ ఫిల్టర్ అమ్మా. అది ఉంటే చాలు. దీంట్లో క్యాండిల్, ఇది క్యాండిల్, నైలాన్ క్యాండిల్. ఇక్కడ దాకా ఇది ఫిల్టర్ అవుతుంది చూడమ్మా. డస్ట్ అంతా ఇక్కడ. ఇది నీళ్ళల్లో పెట్టి టూత్ బ్రష్ ఇట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇది ఎక్కడ పర్చేస్ చేశారు సార్? ఇది ఆన్లైన్ లో అమ్ముతారు. రెయిన్ ట్యాప్ అంటే మీరు ఆన్లైన్ లో అమెజాన్ లో రాయగానే ఈ ఫిల్టర్ వస్తుంది. ఇది రెయిన్ ట్యాప్ ఫిల్టర్, సింపుల్. ఇది డిజైన్ చేసింది ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు కనిపెట్టారు. వీళ్ళంతా తయారు చేస్తున్నారు బెంగళూరులో, గుజరాత్ లో తయారు చేస్తారు. ఇది డాబా మీద నుంచి ఇచ్చిన వాటరు ఇక్కడ కిందకి వెళ్ళాలి, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. మొదటి వచ్చిన వాటరు 10 నిమిషాలు వదిలేస్తాము, మురికి నీళ్ళు పంపాలి. ఇది స్ట్రక్ అయిపోయింది, వాటర్ లేదు, ఇల్లు
ఇది క్లోజ్ చేయగానే ఇక్కడ ప్రెషర్ డెవలప్ అవుద్దమ్మా, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఈ ప్రెషర్ డెవలప్ అయిపోయి ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వచ్చి దీంట్లో ఫిల్టర్ అయిన వాటర్ వెళ్ళి బోర్లో పడాలి. సో మెయిన్ కంపోనెంట్ ఫిల్టరు, రెయిన్ వాటర్ ఫిల్టర్ ఉంటే చాలు. ఇంకేం లేదు సెట్టింగ్. మనకి ఆల్టర్నేటివ్ ఇంకుడు గుంట కూడా సార్ ఓవర్ఫ్లో అవుతున్నవి వేస్ట్ అవ్వకుండా భూమిలో దాచుకో. డ్రైన్ అని విన్నారా? మ్యాజిక్ డ్రైన్ అంటే ఈ డ్రైన్ లోనే ఇంకుడు గుంట పెడతాం. ఈ డ్రైన్ లోనే, ఇది మెయింటెనెన్స్ లేదు, ఈ డ్రైన్ కదా, ఈ డ్రైన్ లోనే 9 అడుగుల్లో తవ్వామా, తవ్వి 4 అడుగులు లెంగ్త్, డెప్త్, వాటర్ డెప్త్ 7.5 అడుగులు తవ్వి రాళ్ళు వేసుకుంటూ వచ్చాం. నీళ్లు దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది డ్రైన్, నీళ్ళు ఇంకిపోతాయి, వర్షం నీళ్ళు దీంట్లో. కాలువ అడ్డుపడిపోదా సార్? కాలువ అడ్డుపడదా? ఏం అడ్డుపడదు. కాలువ లేదు మాకు, ఫార్చునేట్లీ. కాలువలో కూడా తవ్వుకోవచ్చు, అదే మ్యాజిక్ డ్రైన్. కాలువ మధ్యలో ఇట్లా తయారు చేసి పైన చిప్స్ అవన్నీ వేస్తారు, ఆ నీళ్ళు లోపలికి ఇంకిపోతాయి. మిగతాది ప్యూర్ వాటర్ భూమిలోకి వెళ్ళిపోతుంది, ఫిల్టర్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి. మ్యాజిక్ డ్రైన్ ఒక IAS ఆఫీసర్, అతని పేరు కృష్ణ చైతన్య ఏదో ఉంది, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కర్ణాటక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కేరళ నుంచి తీసుకొచ్చారు ఆయన. IAS ఆఫీసర్. ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఒక పెద్ద సిస్టమ్ రన్ అవుతోంది ఇప్పుడు. లైక్ విశాఖపట్నంలో ఏదో ఒక రీజియన్ అంతా కంప్లీట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారని చూసాను సార్. అక్కడ కూడా సేమ్ ఇంతేనా, లేకపోతే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉంది అనుకున్నామ్మా, నా ఫిల్టర్ కెపాసిటీ 1000 స్క్వేర్ ఫీట్ రూఫ్ టాప్, దాని కెపాసిటీ అది. ఇంకా ఎక్కువైంది అనుకో, మీ కాలేజ్ బిల్డింగ్ ఉందనుకో, దానికి ఇంకొక ఫిల్టర్ తయారు చేస్తాము. ఇది వరలు వేసి దాంట్లో రాళ్ళు వేస్తాం, పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు ఇసుకేసి అది ఒక ఫిల్టర్ తయారు చేస్తాం. అంటే ఈ ఫిల్టర్ ఇప్పుడు పెద్ద లార్జ్ స్కేల్ లో పనికిరాదు. దానికి వేరే కెపాసిటీ ఫిల్టర్స్ ఉంటాయి. రెయిన్, దాని పేరు రెయినీ అని ఇంకోటి ఉంటుంది, దానికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. పెద్ద బిల్డింగ్ పెద్ద ఫిల్టర్ ఉంటుంది, డిఫరెంట్ సైజెస్. దీని కెపాసిటీ తక్కువ, 2-3 పెట్టుకోవాలి. ఇది పెద్ద ఉమెన్స్ కాలేజ్ ఉంది మాకు, పెద్ద బిల్డింగ్స్, వాళ్ళకి రెయిన్ వాటర్ కావాలన్నారు. అప్పుడు ఏం చేసాము, ఒక వరలు పెట్టేసాం, 5-6 వరలు దింపేసి దాంట్లో రాళ్ళు వేసి ఫిల్టర్ అయిన వాటర్ తీసుకెళ్ళి బావిలో పెట్టేసాం. ఫిల్టర్ తయారు చేసుకోవచ్చు మనం. సో మనం నేర్చుకుంది ఏంటంటే బాబు, ఒకటి రెయిన్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ డ్రింకింగ్ వాటర్, ఇంకోటి రెయిన్ వాటర్ ఫార్ ఇంక్రీజింగ్ ద గ్రౌండ్ వాటర్. రెయిన్ వాటర్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ షుడ్ నాట్ గో వేస్ట్. ఇది మెయిన్ కాన్సెప్ట్. గుంటూరు నిండా బిల్డింగ్సే, 150,000 బిల్డింగ్స్ ఉన్నాయి. అందరూ రోడ్ల మీద పంపుతారు. ఇక్కడ వర్షం గురించిన ఆ స్పీడ్ ఉంటుందమ్మా, ఎంత స్పీడ్గా పరిగెత్తి. అమ్మా ఇంకొక విషయం, ఇంటి ముందు ఖర్చు చేయొద్దు. అందరూ దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, దెన్ ఐఎమ్ ఫులిష్. నేను ఖర్చు చేయను. ఇంటి వాటర్ అబ్జర్వ్ కాదు. చూడు పక్కలు చూడమ్మా, ఎంత బాగా సిమెంట్, కాంక్రీట్, అది వాళ్ళ కాన్సెప్ట్. దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ, ఐఎమ్ లెస్ ఇంటెలిజెంట్. అందుకని ఈ నీళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి. నా చెట్టు చూడు ఎట్లా పెరిగింది, అదే కాంక్రీట్ చేస్తే చెట్టు ఇంత పెరగదు. అదేమ్మా నాకు చాలా థ్యాంక్స్ చేశారు, మీరు ఒప్పుకున్నారు, 2 hours స్పెండ్ చేశారు. ఒక ఫోటో దిగుదాం.
Hi, good. What is your name? Sheikh Arshan. Huh? Sheikh Arshan. Shekhar. Sheikh Arshan. Shekhar Shan. What you will become? ఏమవుతుంది పెద్ద Business. బిజినెస్ చేస్తా గుడ్ నువ్వేమవుతా సార్ నేను సైంటిస్ట్ Huh? సైంటిస్ట్ సైంటిస్ట్ గుడ్ నువ్వేమవుతా ఐఏఎస్ నువ్వు ఆర్మీ సార్. ఆర్మీ గుడ్ గుడ్ నువ్వు పైలట్ ఏది కమర్షియల్ పైలట్ ఏరోప్లేన్ జెట్ ఆర్ గుడ్ గుడ్ నువ్వేమవుతావు నువ్వు డాక్టర్ గుడ్ ఐఏఎస్ అని చెప్పింది ఎవరు సార్ మహేష్ బాబు సార్. ఐఏఎస్కి 15 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు బాబు ఉద్యోగాలు 1000 ఉద్యోగాలకి 15 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు నువ్వు ఎంత కష్టపడాలి రోజు 18 గంటలు 18 గంటలు డాక్టర్ కూడా నీట్ ఎగ్జామ్ మెయిన్ అదేగా క్వాలిఫై అయితేనే మీరు ఫోకస్ అంటాం మేము వీ కాల్ ఫోకస్ అదే అదే మేము అది రూమ్లో రాసి పెట్టుకుంటాం ఐ వాంట్ బికమ్ గైనకాలజిస్ట్ అది రాసి ఒక ఐటమ్ రాసి పొద్దున్న లేవగానే అదే కనపడుతుంది అది చూడాలి అంటే నీ గుర్తు నీకు నిరంతరం నువ్వేమిటి అనేది నీకు గుర్తుండాలి. వెరీ గుడ్ నైస్ ఇంకేమైనా ఉందమ్మా ఎనీథింగ్ అమ్మా వర్ష సార్, తన పేరు వర్ష. ఓ వర్ష గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యు బికమ్ What రియల్లీ she wants to express is that it is nearer to Varsham. వర్షం యా గుడ్ Sir, it is a small token from our ఓ friend, sir. నాకేముందమ్మా Arvinda. అరవింద స్కూల్ Yes, you have given this calendar. Wow, he is the director. Yes. You got this also. Year తో పని ఉండదు సార్ ఇది. Plant tree. Every year. Oh, Any year, every year. I see. So year is not mentioned. Date. Activities అన్ని ఉన్నాయి. చేస్తారు. Wonderful. Madam ఇలాంటివన్నీ అంటే ఊరికే నాట్ కార్పొరేట్ కాదు సార్, నాట్ కార్పొరేట్ కల్చర్ కాదు. We encourage children to learn everything. Wonderful. In different activities. Save nature. Energy misused cannot be excused. Say no to food waste. Praise, అన్ని మంచి అమ్మా. They're all good messages. Saturday. Ah. So September Saturday 20. Oh. So you can ఇలా పెట్టుకోవచ్చు. హోల్ ఇయర్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. Any year you can use. వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు రాసిన కవితలు అంతా ఉంటుంది. హిందీలో రాశారు. హిందీ తెలుగు అన్ని ఉంటాయి సార్. ఫ్రీ టైమ్ లో ఒకసారి చూడండి. గుడ్ వెరీ గుడ్. ఎక్కడ మంగళగిరిలో మీది? మంగళగిరి నిడమరు రోడ్ సార్. నిడమర్రు. These are seeds. So Seeds to grow. Please try to grow your own vegetables and free yourself from dangerous toxins. and this is a painting done by our children, sir. వండర్ఫుల్ అమ్మా. చాలా బాగుంది. అన్ని కలిపిద్దాం. And we encourage to use only cloth bags, sir. That's good. Wonderful. That is painting done by your students. Children, yes sir, students. ఇది నా గిఫ్ట్ ఇస్తున్నారా? దట్స్ గ్రేట్. మా గుర్తుగా సార్, it is very small thing. మీరు ఇచ్చిన నాలెడ్జ్ కంటే It's so precious for me. It's precious gift. Nice. ఇట్రా. నా మైక్ తీసుకోవడం మర్చిపోవద్దు. I don't forget. Yes sir.